ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చుంటాం. చేతుల భుజాలు లూజుగా ఉంచుకుంటాం. చేతులను ఒళ్ళో పెట్టుకొని అరచేతిలో రైట్ హ్యాండ్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్, పాదాలు నేలకు తాకుతూ ఉండాలి. కనులు మూసుకొనియే ఉండాలి. మధ్యలో తెరిచి ఏమవుతుందో చూడకూడదు. పెదవులపై చిరునవ్వు మరువరాదు. బ్యాక్గ్రౌండ్లో ప్రాణాయామం. లోతుగా గాలి పీల్చుకొని కొంచెం నిలిపి పొడుగ్గా వదలాలి. స్థిర సుఖమాసనం అనే 3 పదములలో ఇవి అన్నీ ఇమిడి ఉన్నవి. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు ఒక్కసారి నిన్న చదువుకున్న బోధనలను తిరిగి పఠించుకుంటాం. తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్మ్యస్మి చ అహమేవ అహమవ్యయః దృగ్దృశ్యౌద్యౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దుఃబ్రహ్మదృశ్యం మాయేతి సర్వవేదాంత డిండిమః సర్వవేదాంత డిండిమః. డిండిమ, ఢక్కా, ఘోష, వేదాంత ఘోష, శాస్త్ర ఘోష చెప్తున్నారు. అహం సాక్షీతి యో విద్యాత్ వివిచ్చైవం పునః పునః స ఏవ ముక్తః సో విద్వానితి వేదాంత డిండిమః. అహం సాక్షీతి యో విద్యాత్ వివిచ్చైవం పునః పునః. పునః పునః, మాటి మాటికి, టైమ్ అండ్ అగైన్, ఎవ్రీ టైమ్. పునః పునః వివిచ్చైవం పునః పునః. వివిచ్య ఏవం, వివిచ్య విచారణ. వివిచ్య అంటే వేరుపరచడం. అదే వివేకము అంటున్నాం కదా. వివేకం అన్నా వేరుపరచడం అని అర్థం. వివేకం అంటే ఇంటెలిజెన్స్ అని కాదు. వివేకము, వివిచ్యము, వేరుపరచుట. ఏమిటి వేరుపరచాలి? ముందు శ్లోకంలో చెప్పారుగా,
దృగ్బ్రహ్మ దృశ్యం మయేతి. సకల దృశ్య పదార్థములు అనిత్యములు, మాయాకల్పితములు, భ్రాంతిజనితములు అని వివిచ్య ఏవం. ఏవం అంటే దీనిని, పైన చెప్పిన దానిని. ఎలా మరి వివిచ్య చేసి ఏం చేయాలి? అహం సాక్షీతి. ఆ వేరు చేసిన పిదప జహత్ అంటే విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెట్టి ఆ జహత్ పట్టుకోవలసిన దాన్ని పట్టుకోండి. హేయము ఉపాదేయము. హేయం అంటే వదలవలసినది, ఉపాదేయం అంటే స్థిరపడవలసినది. యో విద్యాత్, ఏ జ్ఞానము వలననైతే ఈ వివేకము కలుగుతుందో అది అహం సాక్షి అని తెలుస్తుందో. ఒకటి కావాలి, జ్ఞానం. జ్ఞానం అంటే వివిచ్య అంటే వివేకం. ఆ వివేకాన్ని ఉపయోగించడమే విద్య. దట్ ఈస్ ది జ్ఞానం. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? పునః పునః, టైమ్ అండ్ అగైన్. ఎప్పుడో ఒకసారి, వారంకోసారి అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటే కుదరదు. పునః పునః వివిచ్చైవం యహ విద్యా. యహ అంటే ఎవడైతే ఈ విద్యాత్ విద్య వలన వివిచ్య ఏవం పునః పునః. యహ ఎవరైతే అహం సాక్షీతి విద్యాత్ యహ, నేను ఈ అనాత్మ లేక పార్ట్ బి కాదు, నేను పార్ట్ ఏ ఆర్ ద ఓన్లీ పార్ట్. ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ బి ఈజ్ ఓన్లీ ఎ షాడో. ఐ am not the shadow, I am the original. Aham Sakshi. Sakshi for what? Sakshi for all the Savishesha Jnanas. Savishesha Jnanamulu relative దేశ కాల వస్తు పురుషుల అనుభవాల ప్రకారం మారుతూ ఉంటాయి. మారని తత్వము నేను. నా సన్నిధిలోనే, సన్నిధి ఇంపార్టెంట్. ఐ వోంట్ డూ ఎనీథింగ్ యాజ్ అన్ ఆత్మ. నా సన్నిధిలోనే ఈ సకల సవిశేష జ్ఞానాలు, అధిభూతాలు, అధిదైవాలు, అధ్యాత్మమైన ప్రాణులు అన్నీ పనిచేస్తున్నాయి. ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి. ఇవే పంచభూతాలు, ఇవే క్షుద్ర ప్రాణులు, ఇవే అల్ప ప్రాణులు, ఇవే మిశ్ర ప్రాణులు, ఇవే ఏనుగులు, ఇవే గుర్రాలు, ఇవే మనుష్యులు అనేటటువంటి విభిన్నమైనటువంటి సవిశేష జ్ఞానమంతా సాక్షి అయిన ప్రజ్ఞానమైన నేను. అందుకే నా పేరు ప్రజ్ఞానం. వాట్ ఈస్ యువర్ నేమ్? హూ ఆర్ యూ? ఐఎమ్ ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అనకూడదు. బ్రహ్మ ఈజ్ యూ ఓన్లీ. దెర్ ఇస్ నో బ్రహ్మ అదర్ దాన్ యూ. దెర్ ఇస్ నో అనాత్మ అదర్ దాన్ ది ఆత్మ. All the anatma, all the bhranti is happening only on the atma. All the kalpita sarpam is there only on the rope. There is no place other than where the rope is, the snake is. Aham sakshi iti
యః విద్యాత్ వివిచైవం పునః పునః సహ ఏవ ముక్తః సన్ విద్వాన్ సహ ఏవ ఆమెయే అతడే వారే ఏవా వారు మాత్రమే ముక్తః సన్ ముక్తులైన వారు. ఇంకొక పేరు కూడా ఉందండి వాళ్ళకి, విద్వాన్. విద్వాన్ అన్న, ముక్త అన్న, ఆత్మ అన్న, బ్రహ్మ అన్న ఒక్కటే. అందుకే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్వాన్ బ్రహ్మవిత్ అంటే దానికి ఇంకో పేరు బ్రహ్మ, అంతే. అంటే అదే ఆత్మ. ఈతి వేదాంత డిండిమః. ఇది వేదముల యొక్క అంతము అంటే ఏదో లాస్ట్ అడెండము అపెండిక్స్ కాదు. అంతః మీన్స్ సారః. వేద సారమని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. వేదముల సారము ఉపనిషత్, వేదముల కిరీటము ఉపనిషత్. వేదం అనేది ఒక మాత అనుకుంటే ఆ వేదమాత శిరస్థానము ఉపనిషత్స్. వాటి తలక ఘోష ఏమిటి? దృబ్రహ్మ దృశ్యం మాయేతి. సకల దృశ్యములు అబ్రహ్మ, బ్రహ్మ కానిది, దృక్మాత్రమే బ్రహ్మ అని సర్వవేదాంత డిండిమః ఆ నాలెడ్జ్తో విద్యాత్ వివిచైవం పునః పునః యః సః. ఆ వివిచైవం వివేకంతో ఆ విధంగా విచారించి చూచి మాటి మాటికి, టైమ్ అండ్ అగైన్, ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్, అహం సాక్షి ఇతి యః విద్యాత్ వివిచైవం పునః పునః స ఏవ ముక్తః సన్. ఆయనే జీవన్ముక్తుడు, ఆమెయే జీవన్ముక్తురాలు. ముక్తుడు ముక్తురాలు కూడా ఉండవు, ఎందుకంటే జెండర్ దాటేశంగా. అదే జీవన్ముక్త స్థితి. విద్వాన్ అతనే విద్వాంసుడు. ఇతి వేదాంత డిండిమః అని శాస్త్రఘోష, అని వేదాంత ఘోష, అని ఉపనిషత్తు ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్తోంది. అహమస్మి, 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 అహమస్మి. ఇదే సర్వోపనిషత్ సారం. అహం సాక్షి, అహమస్మి, సోహం, శివోహం, అహమేవ అహం. ఇతి వేదాంత డిండిమః అని శాస్త్రఘోష. The proclamation by the ultimate scriptures is that you, the Sakshi, the Atma, the Turiya, is the only reality. Everything else is but fake. 3 నిమిషాల పాటు అహం సాక్షి ఇది, అహం సాక్షి,
Aham Sakshi, Aham Sakshi. I am only the bystander, I am the innocent bystander. I am not at all engaged in any of these things. Aham Sakshi, Aham Sakshi, Aham Sakshi అనే భావనలో 3 నిమిషాలు సింక్ అవ్వాలి, మునిగిపోవాలి, నిమగ్నము కావాలి, జీర్ణము కావాలి. ఇది థియరిటికల్గా బ్రెయిన్ సెల్స్లో తెలిస్తే ప్రయోజనం లేదు. ఇట్ మస్ట్ పర్కోలేట్ ఇంటూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆర్గనిజం, దిస్ ఆర్గనిజం. ఏ విధముగా చైతన్యం సర్వమును వ్యాపించిందో శరీరంలో, ఆ చైతన్యమే అహమస్మి, అహం సాక్షి అన్నప్పుడు అది కూడా సర్వవ్యాపకంగా శరీరం అంతా జీర్ణం అవ్వాలి. అదే నిధిధ్యాసన. లెట్స్ బి ఇన్ సైలెన్స్ ఫర్ 3 minutes. అహమస్మి, 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 అహమేవాహం, అహమేవాహం, అహమేవాహం. నేను నేనే, నేను నేనే. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్బ్రహ్మా జగత్సర్వం ఇతి వేదాంతడిండిమః. ఘట కుండ, కుడ్యము
గోడ, మట్టి గోడ. ఆది, పిడత, ముంత, బాణ మొదలైనవి. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ. దాని సారము వాటన్నిటిది మట్టియే కదా. మట్టి కాకుండా ఏది అందులో సారభూతంగా లేదు. ఆ మట్టి అనేది కుండ మొదలైన పదార్థములయందు అంతటా వ్యాపించి ఉన్నది. ఆ పదార్థములు లేకపోయినా ఆ సారభూతమైన మట్టి అక్కడే ఉంది. కుండ తయారవడానికి ముందు, కుండగా తయారైన తరువాత, కుండ పగిలిన తరువాత కూడా ఉన్నది మట్టియే. మనిషి పుట్టడానికి ముందు, మనిషి ఉన్నప్పుడు, మనిషి చనిపోయిన తరువాత కూడా చైతన్యము చనిపోదు. చైతన్యము ఎక్కడికి వెళ్ళదు. కుండ పగిలితే కుండలోని ఆకాశము మహాకాశంలోనే ఉంది. కుండ తయారవడానికి ముందు అది మహాకాశమే. కుండగా ఉన్నప్పుడు ఇది కుండ స్పేస్ అని అనుకుంటున్నాం. కుండ పగిలిన తర్వాత ఆకాశం అక్కడే ఉంది. అది కొత్తగా కలిసిపోవడానికి ఏమీ లేదు, పుట్టడానికి ఏమీ లేదు. నజాయతే నమ్రియతే వా కదాచిత్. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ. తద్వత్ బ్రహ్మ జగత్ సర్వం. బ్రహ్మ మృత్తికస్థాని, దృష్టాంతంలో మృత్తికస్థాని. జగత్ సర్వం కుడ్యాదికస్థాని. కుడ్యాదులు ఎలాగో బ్రహ్మము మట్టి కంటే వేరుగా లేవు, మిథ్యా జగత్తంతా బ్రహ్మము కంటే వేరుగా లేదు. మిథ్యా జగత్తుకు ఉనికినిచ్చేది బ్రహ్మమే. మిథ్యా జగత్తు పరతంత్రము, రిలేటివ్, క్షణికము, ఆగమోపాయి, భ్రాంతి. తత్వమైన బ్రహ్మము నిత్యము, సారము, సత్యము, ఏకము, అనంతము, నిరవయవము, నిష్కలము, నిరంజనము, అప్రమేయము. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ. They're mere earth only. You are giving names to all these things. This is ghata, and that too, this is my ghata, and I like my ghata. Your body is like a ghata, and you say this ghata is you, and you say this is my ghata, and you say your ghata is better than the next woman's or man's ghata. What is this? What a sort of illusion. తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం. అదే విధముగా జగత్తు ఘటకుడ్యాదుల వలె ఉండిపోయేది. తత్వమైనటువంటి మృత్తిక వలె బ్రహ్మ నిత్యం. ఆ బ్రహ్మయే నేను. అహమేవ అహం, అహం సాక్షి. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ. తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం ఇతి వేదాంత డిండిమః. వేదాంతము అంటే ఆఖర్లో ఉన్నాయనుకోవద్దండి. అంతః అంటే సారభూత అని అర్థం. ఇహ అంత శరీరే అంటే ఏమిటంటున్నారు? శరీరానికి సారభూతంగా అంటున్నారు.
అలాగే వేదాంత అంటే వేదముల సారమైన ఉపనిషత్తుల యొక్క డిండిమహ ఘోష, శాస్త్రఘోష. The emphatic proclamation of the essence of Vedas is that you, the Sakshi, is the unchangeable, and everything else is a superimposition and is ever changing. Why are you preoccupied with the changing costumes of yours? You be the original and realize the original. దుకాణానికి వెళ్ళాం, బట్టల దుకాణానికి. యజమాని గారు బట్టలు కొనమన్నారు, కొనుక్కోండి అన్నారు, పిలిచారు, ఆహ్వానించారు. గుమస్తాలు అన్ని బట్టలు చూపించారు. అంతా చూశాము. ఆఖరికి ఒకటి కొనుక్కున్నాం, బిల్లు కట్టాం. అయ్యా, మీ పని అయింది కదా, మీరు వెళ్ళండి, ఇంకా కస్టమర్స్ వస్తున్నారు కదా, కొంచెం ఖాళీ ఇవ్వండి, పంపించేస్తాడు. ఆ యజమానికి ఆ కస్టమర్ మీద ఎంత మమకారం ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ జరగడానికి కావలసినంతయే ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ కస్టమర్ మీద ఉంటుంది. అలాగే వ్యవహారానికి సంబంధించినంత వరకు ఎంత అంటూ ఉండాలో అంతే. ఆయన సాక్షి, ఆ యజమాని. వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. కొన్నవాళ్ళు ఉంటారు, కొనని వాళ్ళు ఉంటారు, బాగులేదని తిట్టిపోసే వాళ్ళు ఉంటారు, చాలా బాగున్నాయి సరుకులు మెచ్చుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాటికి అతను చెరిస్తాడా? ఆయన పని ఏమిటి? నవ్వుతూ వ్యవహారం నడపడం. ఇది నేను చెప్పిన కథ కాదు, కంచి పరమాచార్య సాక్షి గురించి చెప్పినటువంటి బోధ. సాక్షి అంటే అది బీ దేర్ అండ్ నాట్ బీ దేర్. బీ దేర్ and don't get engrossed and involved with that. Be the onlooker, bystander, సాక్షి. 2 నిమిషాల పాటు అహం సాక్షి, అహం సాక్షి. అహం సాక్షి, 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 అహమస్మి, 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 అహమేవాహం, 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 సోహం, 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 శివోహం, 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 సోహం, సోహం. స్వస్తి.